కళ్యాణ్ మూవీ తీయబోతున్నాడంట. ఫైనాన్స్ సపోర్ట్ వీవీకే చేస్తుండగా మా కాంబినేషన్ లోనే కళ్యాణ్ కి ఒక మూవీ మీద తీస్తున్నాం అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఎందుకో కూడా మీకు చెప్తాను. కళ్యాణ్ నిన్న ఈవెంట్ అయింది కదా, జాన్ 4th రోజు బేరంగూడ దగ్గరలో. నేనైతే వెళ్దామని ముందు నుంచి ఏం ప్లాన్ చేయలేదు, బట్ అప్పటికప్పుడే వెళ్ళాను. ఎలా అవుతుందో ఈవెంట్ అని చెప్పి చూడడానికి వెళ్ళాను. అక్కడైతే మన ఫాలోవర్ 2 members కనిపించారు. వాళ్ళతో ఫొటోస్ దిగాము. ఆ రోజు మొత్తం కూడా వాళ్ళతోనే గడిపాము. వాళ్ళతో పాటు ఫుడ్ తినడం ఇదంతా కూడా నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడారు. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి. ఆ రోజు ఈవెంట్ అంతా కళ్యాణ్ ఏం మాట్లాడాడు, కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు, మొత్తం వీడియో కూడా పెడతాను ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్ గా చూడండి. నేను మీ దగ్గర నుంచి ఏమీ అడుగుతలేను. ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కళ్యాణ్ సంక్రాంతి ఈవెంట్ కి వెళ్తున్నాడు అని చెప్పి చాలా మంది అడిగారు. వెళ్తున్నాడండి. బీబీ జోడీ గురించి అయితే ఇంకా తెలియదు, వాడికి కూడా తెలియదు. వాడిని అడిగాను, ఇంకా ఏం తెలియదు అని చెప్పాడు. సంక్రాంతి ఈవెంట్ కి అయితే వెళ్తున్నాడు. జాన్ 4th రోజు ఈవినింగ్ షూట్ మొదలవుతుంది. జాన్ 5th రోజు కూడా ఉంటుంది. అది కొంచెం పెద్ద ఈవెంట్ కదా. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. కళ్యాణ్ కళ్యాణ్ ఇక్కడ వీడియోలో ఒక యాక్టర్ ఉన్నారు, ఆవిడతో పాటు ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు, అలాగే ఇంకో 2 లేడీస్ కూడా ఉన్నారు. మీలో ఎవరైనా వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం ఇక్కడ కామెంట్ పెట్టండి. మరి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఇచ్చేశారు. మరి వారితో పాటు మన సినిమా ఆర్టిస్టు, సో వెరీ వెరీ బ్యూటీ గర్ల్ జ్యోతి మేడం. పెళ్ళం పూరి వెళ్తే చూసారుగా, చూసారు అది. అంటే సీజన్ 1 అంటే ఇప్పుడు 9 కాబట్టి 8 కాలాలు వెళ్ళిపోయినాయి. సో ప్రెజెంట్ ఎవరు చూసినా మా కళ్యాణ్ 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 కళ్యాణ్. సో మరి ఎక్కడ చూసినా ఈ రోజు 2 రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. అలాగే ఇంటర్నేషనల్ గా ఈ రోజు బిగ్ బాస్ కి ఫాలోవర్స్ ఎక్కడ ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అదంతా మీ అందరికీ తెలుసు. మరి అలాంటిది ఈ రోజు మన మంత్రికుంట ఏరియాకి ఇక్కడికి విచ్చేయడం మనందరూ అదృష్టంగా భావించుకుంటూ, మరి ఈరోజు మరి కళ్యాణ్ గారితో పాటు మరి ఆల్రెడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మన నవ్య గారు, అదేవిధంగా మిసెస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ మిసెస్ ఇండియా సో సుహాసిని గారు, అలాగే మా రామసత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో వారికి ఇచ్చిన సీట్లు ఆ సీట్లు కావాల్సిన కూర్చున్నాం ప్లీజ్ గారు. ఓన్లీ పేమెంట్స్ అంతే. సో వారిలో ముఖ్యంగా మరి మా బాజీ గారు వచ్చి వారికి దుస్సాల్వాతో వారికి సాల్వా కప్పి, మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్న డయాస్ మీదకి రావాల్సిన కూర్చో. పైకి రమ్మా. గారు చైతన్య. మరి కళ్యాణ్ గారికి మా అర్జున్ వేదికే బ్యాక్ బోన్ మార్కెటింగ్ టీమ్స్ బాజీ గారు, అదేవిధంగా సతీష్ గారికి కల్పించిన సత్కారం జరిగింది. లేదా నేనేంటి పెద్దోళ్ళతో ఉండేది, లేదంటే నేనంటే ఇక్కడ ఇలా ఉండడం ఏంటి అనుకోకుండా ఎంత డౌన్ టు ఎర్త్ ఉండే వండర్ఫుల్ సెలబ్రిటీని నేను లైఫ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. రియల్లీ చాలా మంది, కొన్ని వేలాది మంది సెలబ్రిటీలు చూశాను, ఎంతో మంది దగ్గర నుంచి గడిపాను, కానీ
ఇతనికి చాలా చాలా ఫ్యూచర్ ఉంది. మీ అందరికీ తెలుసో లేదో, ఈ రోజు కళ్యాణ్ ఏజ్ 23 సంవత్సరాలు. 23 years లోనే ఇంత వండర్ రికార్డు బ్రేక్ చేశారంటే మామూలు విషయం కాదు. మరి అలాంటి అబ్బాయికి ఈ రోజు 100 సినిమాలు పైబడి నిర్మించిన నిర్మాత పక్కన ఉండగా, వారికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ వీవీకే చేస్తుండగా, మా కాంబినేషన్ లోనే కళ్యాణ్ కి ఒక మూవీ మీద తీస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తాను. కళ్యాణ్ ఈ రోజు పుల్లి తెర మీద కాదు, సూర్యుని వెండి తెర మీద చూస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, వారు అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కళ్యాణ్ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ప్లీజ్ కూర్చోండి. రామేశ్వరం గారు ఇంగ్లీష్ లో మీరు మాట్లాడే ఎక్కువసేపు హాయ్, హలో, నమస్తే. తెలుసు కదా, కళ్యాణ్ పడాలా. ఓకే, ముందుగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ సార్. అంటే మీతో పోల్చుకొని నథింగ్. ఐ థింక్ నవ్య గారు కానీ, జ్యోతి గారు కానీ, సార్ ప్రొడ్యూసర్ సార్, మీరు వీళ్ళంతా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. బేసిక్గా ఐఎమ్ న్యూ టు దిస్. నిజంగా నాకు తెలియదు, అంటే బేసిక్గా తెలియదు సార్, నాకు ల్యాండ్ గురించి తెలియదు. బట్ నాకు ఒక, అంటే మీరన్నది ఒకటి ఉంటుంది, నేనన్నది ఒకటి ఉంటుంది కదా, బట్ నిజమన్నది ఒకటి ఉంటుంది కదా. ఆ నిజం ఏంటంటే ల్యాండ్ మీద పెట్టింది మాత్రం ఎప్పుడు వృధా కాకుండా పోదని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ రోజు ఒక లెవెల్ ఉంటుంది, రేపు వేరే లెవెల్ ఉంటుంది. బట్ ఈ రోజు 100 అయితే రేపు 1,00,000 అవుతుంది. అది ఎప్పుడు చెప్పలేము, ఎవరు చెప్పలేము. ఎందుకంటే పక్కన ఆల్రెడీ అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉండొచ్చు. ఈ రోజు పెట్టిన దానికన్నా ఐఎమ్ గ్యారంటీ 5 years డెఫినెట్ గా ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. సరే, సో ప్లీజ్ ఇన్వెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ విజన్ వివికే సార్, విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ మైండ్ గేమ్. ఐ థింక్ బిగ్ బాస్ లో ఉండడానికి 100 times ఎక్కువ ఉంటుంది ఆ మైండ్ లో. సో మీరు ఇంత మైండ్ గేమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నందుకు రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ లోకి వెళ్ళండి సార్. అసలు మీ మైండ్ లో ఎవరు పనిచేయాలి అసలు ఎవరైనా. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేసి ఓటు వేసి నన్ను గెలిపించినందుకు ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, అండ్ జై హింద్. క్లోజింగ్ సెరమనీ సంస్కృతి నివాస్ ఆల్రెడీ సూన్లీ కంప్లీటెడ్. అలాగే సూన్లీ లాంచింగ్ విత్ ఇన్ 1 week. ఈ రోజు ఈ ప్రాజెక్టే, అదే ప్రకృతి కౌంటీ నూతన వెంచర్ ఆల్రెడీ మరి లాంచ్ చేసుకోబోతున్నాం. ఈ ప్రకృతి కౌంటీని మరి 2 వెంచర్లు ఎంత సక్సెస్ చేశారో, ఈ వెంచర్ ను కూడా అంతే సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి మిత్రుడిని. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా ఎవరు ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందే నోటిఫికేషన్ వచ్చింది. పండగకి నేను విలేజ్ కి వెళ్తున్నా కాబట్టి అక్కడ వ్లాగ్ కూడా నేను అన్ని పెడతాను.